తీసి కొట్టుతారని చెప్పి హెచ్చరిస్తున్నారు. ఇంకోటి చూసుకుంటే కావాలని రేవంత్ రెడ్డి గారు అన్నట్టు ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించారు. స్టూడెంట్స్ పక్షాలు ఏదైతే వాళ్ళు డిమాండ్ చేస్తున్నట్టు పోస్ట్ పోన్ చేయాలి డిఎస్సి ఒక 45 రోజులు, ఇంకోటి వాళ్ళకి పోస్టులు పెంచాలి, ఏదైతే కొన్ని జోన్లలో పోస్టులే లేవు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పి ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించారు కొంతమంది నాయకులు అని చెప్పేసి ప్రధానంగా చెప్తున్నారు. మరి ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఎవరు కూడా ప్రవర్తించరు. మేమంతా నిరుద్యోగుల ఉద్యమాల నుంచి అశోక్ లెక్క మధ్య కృత్రిమ ఉద్యమం చేయలే, మధ్యలో రాలే, వాడు ఎలా ఉద్యమాలు కూడా చేయలే. అకస్మాత్తుగా నాయకుడు ఇదేదో బాగుంది, ఇటు డబ్బులు వస్తాయి, ఇటు రాజకీయంగా పేరు వస్తుంది, ఇటు నిరుద్యోగుల ముసుగులో ఉండొచ్చు అని చెప్పి అనుకున్నాడు. కానీ మేము అట్లా కాదుగా, మా జీవితాలు త్యాగం చేసినాం, ఆర్థికంగా నష్టపోయినాం, దెబ్బలు తిన్నాం, మాకు అవకాశాలు రాలేదు, అయినా మళ్ళీ నిరుద్యోగుల కోసం కొట్లాడుతున్నాం. మరి వాళ్ళది ఎక్కడ ఉందాడు చెప్పండి. మాకు అవసరమే ఉంది. ఇప్పుడు మేమందరం కూడా పోయిన వాళ్ళందరం కూడా కరాఖండిగా రేవంత్ రెడ్డి గారికి చెప్పిన రేవంత్ రెడ్డి గారు కూడా సానుకూలంగా ఉన్నాడు. డిఎస్సి విషయంలో ఏంటంటే 90% మంది నాకు చెప్పినట్టు 90% మంది ఇందులో ఉన్నారు కాబట్టి ఈ ఎగ్జామ్ రాసుకునే విధంగా వెసులుబాటు కల్పిస్తాను. ఇప్పుడు గ్రూప్ 1 విషయాలు అన్ని విషయాలు కూడా చేస్తాను. అందుకే అసలు ఈ గందరగోళం నుంచి, ఈ అయోమయ పరిస్థితి నుంచి నిరుద్యోగిని బాగు చేయాల్సిన కాంగ్రెస్ ఉంది. మీరు ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగాలు పడుతుంటాయి, యూపీఎస్సీ ఉంది, యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ వాయిదా పడాలని కానీ పోస్టులు పెంచాలని గొడవలు ఉన్నాయా? లేవు. అదేవిధంగా ఆడ ఉద్యోగాల క్యాలెండర్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ తీసుకొస్తున్నాం. ఆ విధంగా నిరుద్యోగి మానసిక సంఘర్షణ పడకుండా, గందరగోళం లేకుండా ఉద్యోగాలను క్రమమైన పద్ధతిలో భర్తీ చేసే విధంగా మేం ప్రయత్నం చేస్తుంటే దాన్ని అది కనుక జరిగితే అశోక్ గాడ్ లాంటి ఆటలు సాగవు. ఇక వాడు ఉనికే ఉండదు, వాడు ఆత్మహత్య చేసుకోవడమే. ఎందుకంటే ఏం ఉపాధి ఉండదు, ఏం ఉండదు, ఇక ఎవడు కూడా పట్టించుకోడు. కాబట్టే ఈ విధంగా నిరుద్యోగుల్ని రెచ్చగొడుతున్నా ఉద్యోగాల క్యాలెండర్ రాకుండా. ఇంకోటి చూసుకుంటే అయితే గ్రూప్ 2, గ్రూప్ 3 ఆస్పిరెంట్స్ కి ఉన్న పోస్టులు వేయడం వల్ల కొన్ని జోన్లకి పోస్టులు రావట్లే, అంటే కొన్ని పోస్టులు ఖాళీ లేవు, అంటే వాళ్ళకి పోస్టులు ఎక్కువ లేవు, దానివల్ల అన్యాయం జరుగుతాయి 2 సార్లు వేయడం వల్ల అని చెప్పేసి అంటున్నారు. మరి అసలు ఈ జోనల్ వ్యవస్థనే తప్పు ఉన్నది. అసలు మళ్ళా దీన్నంతా సవరించాలంటే కొద్దిగా జాప్యం జరిగే అవకాశం ఉంది. 2 జోన్లు ఉన్న దాన్ని 7 జోన్లు చేసి 2 మల్టీ జోన్లు చేసి అసలు హైదరాబాద్లో తెలంగాణ బిడ్డలకు అవకాశాలు లేకుండా స్థానికేతరులు అయిపోయారు. ఇవన్నీ చేసింది కేసీఆర్ ప్రభుత్వం చేసే తప్పులు. ఒక్కొక్క తప్పును కూడా మేము సవరించుకుంటూ నిరుద్యోగులు న్యాయం చేసుకుంటూ పోతాను. అందుకే నేను ఏమంటున్నా, సర్వరోగ నివారణ జిందా తిలిస్మాత్, సమస్త సమస్యలకు పరిష్కారం ఉద్యోగాల క్యాలెండర్, జాబ్ క్యాలెండర్. కాబట్టి భవిష్యత్తులో ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్లు ఏ విధంగా ఉద్యోగాలు పెంచమని కానీ పోస్టులు ఎగ్జామ్ వాయిదా ఏమనగా ధర్నాలు ఉండవు, ఆర్ఆర్బీలో ఉండవు, రైల్వే రిక్రూట్మెంట్ ధర్నాలు చూసినరా? ఏదైనా లీకులైతే, ప్రశ్నాపత్రాలు లీకులైతే ధర్నాలు చేస్తాడు. అందుకే నేను ఏమన్నా ఈ ధర్నాలు ఉండవు కాబట్టి అశోక్ లాంటి వాడికి ఉపాధి ఉండదు, కాబట్టి వాడు రోడ్డు మీద పడతాడు. కాబట్టి ఏమంటున్నా, ఇప్పుడు అశోక్ నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు ఈ గ్రాడ్యుయేట్లను ఓటర్లుగా చూస్తాడు అశోక్. మరి నీటి పరీక్షలో 24 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలు, వైద్య విద్యార్థుల జీవితాలు నష్టపోయినారు. మరి వాళ్ళ గురించి ఎందుకు ధర్నా చేయవు నువ్వు? నీకు నిజమైన నాయకుడు అయితే, నిస్వార్థపరుడు అయితే అంటే వాళ్ళు ఓటర్లు కాదు, వాడు ఓటర్లు కాదు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడీడు. వీడు ఓటర్లు కాబట్టి వీడి దగ్గరకు వచ్చి, ఓటర్ దగ్గరకు, నిరుద్యోగి దగ్గరకు వచ్చి అందులో జ్వరబడి వీళ్ళు చేసే పోరాడేది. కుక్కకి మన బండి కింద పోతుంటే, ఎడ్ల బండి పోతుంటే కింద కుక్క పరిగెడుతుంది, నేనే మోస్తున్న బొరం అంటది. వీళ్ళు చేసే పోరాటంలో వాడు జ్వరబడి ఈ విధంగా వక్రీకరించి ఒక సమస్య పరిష్కారం అయితే ఇంకోటి కాలికేస్తే ఏలికేస్తే కాలికేసే ప్రయత్నాలు చేస్తాడు. కాబట్టి అట్లాంటి వాళ్ళ పట్ల నిరుద్యోగులంతా అప్రమత్తంగా ఉండండి. అట్లాంటి వాడి సంగతి మేము చూసుకుంటాం. వానికి దేహశుద్ధి తప్పదు. మా గురించి తప్పుగా మాట్లాడిండు కాబట్టి వ్యక్తిగతంగా మాట్లాడిండు కాబట్టి యూట్యూబ్లో పెట్టిండు కాబట్టి వాడిని ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోము, అది మాత్రం హెచ్చరిస్తున్నాం. ఇంకోటి చూసుకుంటే మీరేమో జాబ్ క్యాలెండర్ ఇస్తున్నాము, స్టూడెంట్స్ తొందరపడొద్దని అంటున్నారు. కానీ జాబ్ క్యాలెండర్ ఇవ్వడం వల్ల ఇన్ని రోజుల నుండి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కి అయితే పోస్టులు పెంచడం, వాళ్ళు ఏజ్ అయిపోయి వాళ్ళకు మాకు అర్హత ఉండదు నెక్స్ట్ అప్లై అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. నేను ఏమంటున్నా అంటే అది ఆ బాధ కూడా మాకు ఉంది. అడగకుండానే ముఖ్యమంత్రి గారు వయో పరిమితి పెంచారు 40 సంవత్సరాలు. ఇప్పుడు కొత్త తరం కూడా ఉన్నది, పాత తరం కొత్త తరానికి ఇద్దరికి కలిపి 2 కళ్ళ చేసి వాళ్ళకి న్యాయం చేయాలా. నేను ఏమంటున్నా, ఈ నష్టమేం లేదు. ఉద్యోగాల క్యాలెండర్ ఎప్పుడు 24వ తారీఖు అసెంబ్లీలో చట్టబద్ధంగా, ఏదో నోటి మాటలతో కాదు, అసెంబ్లీలో చర్చించి దాన్ని చట్టబద్ధంగా క్యాలెండర్ తయారు చేస్తున్నాం. ఈ గ్రూప్ 2 780 పోస్టులు అయిపోతే ఒక 150-200 ఉద్యోగాలు గ్రూప్ 2లో వివిధ 33 శాఖలు ఉన్నాయి. ఈ 33 శాఖలు 289 సంస్థలు ఎగ్జిక్యూటివ్ పోస్టులు. ఈ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఎన్ని ఉన్నాయి అనేది ఒక క్యాలెండర్లో క్రమ పద్ధతిలో వస్తుంది, వెంటనే ఉన్నది. ఆందోళన చెందాల్సిన అవసరం కూడా లేదు. మరో డిఎస్సి కూడా నాకు తెలిసి ఇప్పటి వరకు ఈ రోజు వరకు 8,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్ ఎన్నో మొత్తానికైతే 8,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. రేపటికి కూడా ఒక ఉద్యోగం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఉద్యోగాల క్యాలెండర్లో కూడా టీచర్ ఉద్యోగాలు ఉన్నాయి. సుమారు 50,000 పైచిలకు ఉద్యోగాలను మేము భర్తీ చేయబోతున్నాం. మేమన్న 2 లక్షల ఉద్యోగాలను కూడా భర్తీ చేసి చూపిస్తాం మేము.